నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ పోలింగ్ అయిన దగ్గర నుంచి కూడా వైసీపీ నేతలు ఏదో ఒకటి కామెంట్ చేస్తూనే ఉన్నారు ఎలక్షన్ కమిషన్కి సంబంధించి. కానీ చంద్రబాబు మాత్రం ఎలక్షన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క మాట అయితే మాట్లాడలేదు ఎలక్షన్ కమిషన్ గురించి. ఎందుకు అనంటే ఒక వ్యూహం పన్నారు చంద్రబాబు, ఆ వ్యూహంలో జగన్మోహన్ రెడ్డి పడ్డారు అని అంటున్నారు. కానీ కొంతమంది ఏంటంటే వైసీపీ నేతలు చంద్రబాబు సైలెంట్గా ఉన్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి వేసిన వ్యూహంలో చంద్రబాబు పడ్డారని వాళ్ళు అంటున్నారు. సో ఇందుకీ ఏంటి వ్యూహం? నిజంగానే చంద్రబాబు వ్యూహం పన్నారు అధికారులతో కలిసి? అసలు ఏంటి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. జై భారత్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అయిన తర్వాత వైసీపీ నేతలు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ పైన అధికారులు మాకు సపోర్ట్ చేయలేదు, వీళ్ళు ఇలా చేశారని వాళ్ళే కామెంట్స్ చేస్తూ వచ్చారు. బట్ చంద్రబాబు మాత్రం ఇప్పుడు వచ్చి కామెంట్ చేయలేదు. సో దీనికి వాళ్ళు అనేది ఏంటంటే వైసీపీ నేతలు చంద్రబాబు సైలెంట్గా ఉంటున్నారంటే ఆయన భయపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి వ్యూహంలో చంద్రబాబు పడ్డారు అంటారు. కానీ ఇంకొంతమంది ఏంటి అని అంటే అసలు చంద్రబాబు పెద్ద వ్యూహం పన్నారు, ఆ వ్యూహంలో జగన్మోహన్ రెడ్డి పడ్డారని ఇంకొంతమంది అంటున్నారు. అసలు ఏంటి వ్యూహాలకు సంబంధించి మీ అనాలిసిస్ ఏంటి దీనికి సంబంధించి? ఒకటండి, జనరల్గా ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, ఇంకా ఇండియాలో అక్రాస్ జూన్ 1 వరకు లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ జూన్ 1 అవుతుంది. ఎలక్షన్ అయిపోయింది కరెక్టే, కానీ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరి వ్యూహాలు ఏంటి, ఇవన్నీ మాట్లాడే టైం కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు దేశం మొత్తం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నప్పుడు అసలు రూల్స్కి అగెనిస్ట్గా ఎలా మాట్లాడతారో అర్థం కావట్లేదు. ఎవరి వ్యూహం ఏంటి, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఇదంతా ఎగ్జిట్ పోల్ టైంలో చెప్పాలి. అది ఎప్పుడు జూన్ 1 ఈవినింగ్ 5 o'clock తర్వాత చెప్పాల్సింది. అదంతా ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం వల్ల ఎవరు కంట్రోల్ చేసే పరిస్థితిలో లేరు. ఈసీ కూడా ఆయన ఒక స్పెక్టేటర్ పాత్ర పోషిస్తుంది, తను ఒక రెగ్యులేటర్గా ఏం బిహేవ్ చేయట్లేదు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఇలాంటి రూమర్స్ వచ్చి ఇప్పుడు చాలామందిని మీరు చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి వల్ల చాలామంది బెట్టింగ్ సైడ్కి వెళ్ళిపోతున్నారు. బెట్టింగ్ సైడ్కి వెళ్ళి పార్టీల మీద ఉండే అభిమానంతో కానీ లీడర్స్ మీద ఉండే అభిమానంతో బెట్టింగ్లకి వెళ్ళి వాళ్ళ రూపు ఎవరో ఒకరు గెలుస్తారు, ఎవరో ఒకరు ఓడిపోతారు. ఈ క్రమంలో బెట్టింగ్లు చాలామంది వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలాంటి అంశాలన్నిటి మీద ఈ ప్రతి వ్యూహాలు ఎలక్షన్లో పొలిటికల్ పార్టీలు వ్యూహాలే వేస్తాయి, ఖాళీగా అయితే ఎవరు కూర్చోరు. ఎవరి వ్యూహాలు ఏంటిది ఎలా అనేది ఎలక్షన్ రోజు రిజల్ట్ రోజు తెలుస్తుంది. ఎలక్షన్లు అయిపోయినాయి కదా, సో రిజల్ట్ వరకు కూడా వెయిట్ చేసే దాన్ని పేషెన్స్ చాలామంది అనలిస్టులు కానివ్వండి, లేకపోతే కొంతమంది దాన్ని ఏమంటారు బ్లాగులు రాసే వాళ్ళనివ్వండి, లేకపోతే ఆర్టికల్స్ ఇంటర్నెట్లో ఆర్టికల్స్ రాసుకున్న వీళ్ళెవరికి కనీసము అసలు ఎగ్జాక్ట్గా చంద్రబాబు నాయుడు గారి యాక్షన్ ప్లాన్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి యాక్షన్ ప్లాన్ ఏంటో కూడా తెలియదు వీళ్ళకు. కానీ వీళ్ళకి అనేసుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయట అక్కడే మాట్లాడట్లా, జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిన తర్వాత ఐపాక్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు, దెన్ లెఫ్ట్ ఫర్ లండన్. సో ఇలాంటి పరిస్థితులు వాళ్ళు ఏం మాట్లాడకుండా వీళ్ళకి నచ్చింది వీళ్ళ ప్రమోషన్స్ కోసము, లేకపోతే వీళ్ళ రేటింగ్స్ కోసము, లేకపోతే వీళ్ళ బిజినెస్ కోసము ఏది పడితే అది రాసుకునేసి సో ప్రజల్ని ఒక గందరగోళమైన లేకపోతే పార్టీ క్యాడర్స్ని గందరగోళంలో నెట్టే ప్రయత్నం తప్ప వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదేం మాట్లాడినా అది నాన్ సెన్స్ అవుతుంది కదా. ఏదన్నా బాబు గారో లేకపోతే జగన్ గారో ఏదో ఒకటి మాట్లాడిన తర్వాత సో దాన్ని బేస్ చేసుకొని ఎవరి అనాలిసిస్ వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయొచ్చు. వాళ్ళేమో ఏం మాట్లాడట్లా, వాళ్ళిద్దరూ విదేశాలకు వెళ్ళిపోయారు ఎలక్షన్లు అయిన తర్వాత. వీళ్ళు మాత్రం వీళ్ళకి ఊహనన్నట్టు వీళ్ళతో చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో మాట్లాడి చెప్పినట్లు, లేకపోతే వీళ్ళతో జగన్ గారు ఫోన్లో మాట్లాడి చెప్పినట్టు వీళ్ళ ఊహాగానాలతో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రకరకాల ఊహాగానాన్ని బయటకు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అంటే వైసీపీ నేతలు కదా ప్రెస్ మీట్లు పెట్టాలా కామెంట్స్ చేస్తూ వచ్చారు చాలా. ఇప్పటి వరకు కూడా వైసీపీ నేతలు మాత్రమే ఎలక్షన్ కమిషన్ పైన, ఎలక్షన్ అధికారుల పైన కామెంట్ చేసింది. టీడీపీ నేతలు కానీ చంద్రబాబు కానీ ఎటువంటి కామెంట్స్ చేయలేదు. సో ఇదంతా చంద్రబాబు అధికారులతో చేసిన ప్లాన్ వల్లనే ఏం చేయట్లేదు అని కూడా అంటున్నారు. ఒకటండి, వ్యవస్థ ముందు వ్యక్తులు చాలా చిన్నవాళ్ళు. ఎలక్షన్ కమిషన్ అనేది అది అన్ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ జరిపినా, ఎఫెక్టివ్గా ఎలక్షన్ జరపకపోయినా, లేకపోతే ప్రలోభాలను కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయిపోయినా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్. సో వ్యక్తి అనేది నథింగ్. వ్యక్తులు ఈరోజు ఉంటారు, వెళ్ళిపోతుంటారు. రాజకీయ పార్టీలు ఈరోజు ఉంటే రేపు కనుమరుగు కావచ్చు. కానీ ఇండియన్ రిపబ్లిక్ మనుగడ ఉన్న రోజులు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే ఉంటుంది కదా. సో ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు గారు చెప్పినట్టు, జగన్ గారు చెప్పినట్టు పనిచేసేట్లయితే ఎలక్షన్ కమిషన్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఎందుకు, స్వయం ప్రతిపత్తి ఎందుకు?
అలాగే సుప్రీంకోర్టు జడ్జెస్కి ఉండే వాళ్ళని రిమూవ్ చేయండి. ఎలక్షన్ కమిషన్ రిమూవ్ చేయాలంటే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఎలక్షన్ కమిషనర్స్ని రిమూవ్ చేయాలంటే సుప్రీంకోర్టు జడ్జిని రిమూవ్ చేసే ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. అంత కాన్స్టిట్యూషనల్ నేను సేఫ్ గార్డ్ ఎందుకు ఇస్తారు వాళ్ళకి? వీళ్ళ ప్రలోభాలతోనో వాళ్ళ ప్రలోభాలతో పనిచేస్తాను దానికి. ఇది వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్న నాన్ సెన్స్గా చూడాల్సి ఉంటుంది దీన్ని. అంటే మీకు అనుకూలంగా పనిచేస్తే అప్పుడు తీసి మీ మాట ఉన్నట్ల, మీరు చెప్పిన ప్రతిదాన్ని టేకప్ చేస్తే మీరు చెప్పిన అప్పుడు మీరు చెప్పినట్టు పని చేసినట్టు వేరే వాళ్ళు ఎలిగేషన్ చేయొచ్చు. అప్పుడు అది కాదు కదా. రెస్పాన్సిబుల్ పొజిషన్ నిన్న మొన్నటి వరకు గవర్నమెంట్లో ఉండి ప్రధానంగా ఉన్న వాళ్ళు వీళ్ళు. అంబటి రాంబాబు అయితే ఇప్పుడు మంత్రిగా ఉన్నారు కదా. మంత్రి స్థాయి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా చౌకబారు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు కదా. ఈవెన్ ఆయనే కాదు, ఇంకొంతమంది వైసీపీ నాయకులు, అనిల్ కుమార్ యాదవ్ ఆయన కూడా అదే అన్నారు, మాకు అధికారులు ఎవరు సపోర్ట్ చేయలేదు, మేము ఫోన్ చేస్తే రెస్పాన్స్. అధికారులు ఎవరిని ఎందుకు సపోర్ట్ చేయాలి? అధికారులు ఎందుకు సపోర్ట్ చేయాలి మీకు? ఫర్ దట్ మ్యాటర్ ఏ పార్టీకైనా అధికారులు ఎందుకు సపోర్ట్ చేయాలి? అధికారులు ఒక పార్టీ కొమ్ము కాసేదానికి కాదు కదా ఉంది. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తారు. ఈ ఎలక్షన్ని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో కండక్ట్ చేసేదానికి వాళ్ళు పనిచేయాలి. మీ పార్టీ కొమ్ము కాసేదానికో, ఇంకో కూటమి కొమ్ము కాసేదానికో, లేకపోతే మా పార్టీ కొమ్ము కాసేదానికి కాదు కదా ఉద్యోగస్తులు ఉండాల్సింది. అవును. ఇంకా అధికారులందరూ మీ ఫోన్లు ఎత్తుకుంటానే కూర్చోవాలి. అనిల్ కుమార్ గారు ఎప్పుడు ఫోన్ చేస్తారని అధికారులు ఫోన్లు పక్కన పెట్టుకొని రెడీగా చూసుకుంటూ ఉండాలా? కాదు కదా. అసలు ఫస్ట్ ఈ ఎవరైతే ఇన్ని రకాల ఆరోపణలు చేస్తున్నారో అసలు వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు చేశారా? డబ్బు పంచకుండా, మద్యం పంచకుండా, కులాలు మతాలుగా విడగొట్టకుండా, లేకపోతే ఒక హేట్రెడ్ స్పీచెస్ ఇవ్వకుండా, వీళ్ళు కనీసం బూతులు మాట్లాడకుండా ఓట్లు అడిగారా? వీళ్ళు డెమోక్రటిక్ మేనర్లో ఉండరు. మిగిలిన ఎన్ని డెమోక్రటిక్ మేనర్లో ఉండాలంటే ఎలా? ఫస్ట్ మీకు ఎలక్షన్ చేసే చేత కదా డెమోక్రటిక్ మేనర్లో, డబ్బు పంచకుండా, మద్యం పంచకుండా, ఓటర్లని కుల మతాల్లో ప్రాంతాలకు ఆధారంగా విడగొట్టకుండా ఎలక్షన్ చేసే ప్రక్రియ మీకు చేత కాదు. అండ్ మీకు అన్ని డెమోక్రటిక్ మేనర్లో కనిపించారు. మీరు ఫోన్ చేస్తే అఫీషియల్స్ ఫోన్ ఎత్తాలా, మీరు ఇచ్చిన ప్రతి కంప్లైంట్కి ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవ్వాలా అంటే ఎలా? ఫస్ట్ మీరు డెమోక్రటిక్ మేనర్లో డెమోక్రటిక్గా ఉండేదానికి అలవాటు పరచుకోండి. దెన్ ఆటోమేటిక్గా థింగ్స్ అన్నీ సెటరేట్ అయిపోతాయి. మీరు డెమోక్రటిక్గా ఉండని రోజులు ఇలానే ఉంటాయి. మీది సాగిన రోజులు మీది సాగుద్ది, ఇంకోళ్ళది సాగిన రోజులు ఇంకోళ్ళది సాగుద్ది, అంతే. సో అంటే ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో వ్యూహాలు పన్నారు, ఒకరి వ్యూహంలో ఒకరు ఉన్నారు, పడ్డారు అని చెప్పి దాని గురించి ఏమంటారు మరి మీరు? ఎవరి వ్యూహంలో ఎవరు పడరండి. ఇప్పుడు అల్టిమేట్గా ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా, ఎవరిది ఏం చేసినా మేము గెలవాలనే పనిచేస్తారు తప్ప అవతలను ఓడించాలని ఎవరు పనిచేయరు కదా. మేము గెలవాలని పనిచేస్తారు. మేము గెలవాలని పనిచేసే ప్రక్రియలో భాగంగా మనం చాకౌట్ చేసిన స్ట్రాటజీస్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే మనం గెలుస్తాము, లేదంటే ఓడిపోతాము. అవతలను ఓడించేదానికి ఆలోచిస్తే నువ్వు గెలిచేది ఎప్పుడు? నువ్వు గెలిచేదానికి నువ్వేం చేయాలో నువ్వు ఆలోచిస్తావు, అంతే కదా. అవతలను ఓడించాలని ఫోకస్ అంతా వాళ్ళ మీద పెట్టేస్తే మన పని మనం ఎప్పుడు చేసుకోవాలి? సో ఇక్కడ వ్యూహాలు అలా ఏమి ఉండవండి. ఫస్ట్ ప్రయారిటీ ఏ పొలిటికల్ పార్టీ అయినా చేసేది ఆ పార్టీ గెలిచేదానికి వాళ్ళు ప్లాన్ వేసుకుంటారు, యాక్షన్ ప్లాన్ వేసుకుంటారు, అంతే తప్ప అవతల పార్టీని ఓడించేదానికి యాక్షన్ ప్లాన్ వేసుకోరు. మనం గెలవాలంటే మనం ఏం చేయాలి? అవును. సో కాకపోతే ఇక్కడ కామెంట్స్ అయితే వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి ఏమో బాబు వ్యూహంలో పడ్డారని, చంద్రబాబు వ్యూహంలో జగన్మోహన్ రెడ్డి, ఇలా వస్తున్నాయి. సో చూద్దామండి ఎవరి వ్యూహంలో ఎవరు పడ్డా. ఒక ఆయన లండన్ వెళ్ళారు, ఇంకొక ఆయన అమెరికాకి వెళ్ళారు. వాళ్ళ పనులు వాళ్ళు బాగానే ఉన్నారు. తర్వాత ఎలక్షన్స్కి అయితే వ్యూహాలు పన్నారంటున్నారు. చూద్దాం ఎవరి వ్యూహంలో ఎవరు పడ్డారు ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.